తొలి వైదిక సంస్కృతికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏవి సరి అయినవి అని అడిగాడు. అంటే వేదిక్ కల్చర్ నుంచి అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ రెండింటిని బేస్ చేసుకొని రాశాడు ఈ క్వశ్చన్. ఏవి సరి అయినవో ఎంచుకోమంటున్నాడు. బహుభార్య తత్వం ఉండేది కానీ బహుభర్తృత్వం ఉండేది కాదు అన్నాడు. మనకు ప్రాచీన కాలం నుంచే బహుభార్య తత్వ ఆచారం ఉంది కానీ బహుభర్తృత్వం లేదు, రైట్, ఉండేది కాదు అన్నాడు. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఋగ్వేదంలో కుల వ్యవస్థకు సంబంధించిన దృఢ కట్టుబాట్ల యొక్క దాఖలాలు లేవు అన్నారు. మనకు వర్ణ వ్యవస్థ గురించి పేర్కొన్నది ఋగ్వేదం. వర్ణం కాస్త తర్వాతి కాలం నుంచే ఎలా పిలువబడ్డది అంటే కులాలుగా అభివృద్ధి చెందడం జరిగింది, రైట్. వాటి గురించే ప్రస్తావన దాఖలాలు లేవు అన్నాడు. లేనిది మరి మనం వర్ణ వ్యవస్థ ఏర్పడితే బ్రాహ్మణులకు అగ్రస్థానం ఎలా కల్పిస్తామా? కల్పియం, రైట్. దాఖలాలే లేవు అని చెప్పేసి అనడం జరిగింది. కానీ మనకి వర్ణం అనేది తర్వాతి కాలంలో కులంగా రూపాంతరం చెందింది అని అంటాము. కానీ యాక్చువల్గా మనకు ఋగ్వేదంలో ఎక్కడ కూడా కులం గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకు అనంటే బ్రహ్మ చెప్తాడు మనకు, ఏమంటాడు అంటే నేను సృష్టించింది మాత్రం 4 వర్ణాలే కానీ తర్వాతి కాలంలో మీరు వాటిని కులాలుగా విభజించారు అని చెప్పాడు. అందుకని వర్ణాలు 4 అని చెప్తాం మనం, జాతులు అనేకము అని అంటాం. వర్ణ వ్యవస్థ గురించి మాత్రమే ప్రస్తావన ఉంది కానీ కులం గురించి మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఋగ్వేదం. కాబట్టి ఇది కూడా కరెక్టే. గ్రామం కన్నా విస్ అనేది సాంఘిక రాజకీయ పరంగా పెద్దది. ప్రాచీన కాలంలో మనకు పరిపాలన ఉంటుంది, జన, విస్, గ్రామ, కుల అని చెప్పేసి. దానికి ప్రూఫ్ చూపిస్తుంది చూడండి మీకు. లాస్ట్ టైం మేము రాసినటువంటి పుస్తకంలో ఉంది ప్రాచీన కాలంలో పరిపాలన. ఫస్ట్ ఇక్కడ చూడండి మీరు, జన, విస్, గ్రామ, కుల. ఇక్కడ జన అంటే ప్రస్తుత రాష్ట్రాలతో సమానం, విస్ అంటే ప్రస్తుత జిల్లాలతో సమానం, గ్రామ అంటే ప్రస్తుత మండలాలతో సమానం, కుల అంటే ప్రస్తుతం గ్రామాలతో సమానం. అంటే గ్రామ కంటే పైన ఏది పెద్దదని అడిగాడు, విస్. కరెక్టే కదా, గ్రామ కంటే ఏది పెద్దది పైన, విస్ అనేది పెద్దది. అదే క్వశ్చన్ రేజ్ చేశాడు చూడండి ఇక్కడ. గ్రామం కన్నా విస్ అనేది సాంఘిక రాజకీయ పరంగా పెద్దది అన్నాడు. కరెక్టే. సాంఘిక రాజకీయ పరంగా ఋగ్వేద కాలం నాటి సంఘానికి పునాది రాయి ఏదంటున్నాడు, గ్రామము అని అన్నాడు. పునాది రాయి ఏది అని అడుగుతున్నాడు అక్కడ, గ్రామము. సాంఘిక రాజకీయ పరంగా ఋగ్వేద కాలం నాటి సంఘానికి పునాది రాయి ఏంది, గ్రామము అనంటే గ్రామం కాదు. ఎందుకు అనంటే మనకు అప్పటి వరకు మనకి పట్టణాలు ఏర్పడడం జరగలేదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ABC. ఏవి సరి అయినవి అని అడిగాడు. ఇందులో ఇక్కడి నుంచి ఈ క్వశ్చన్ కూడా రేజ్ చేయడం జరిగింది.